గ్రామ సర్పంచి ఎన్నికలు అనగానే మేము 30 లక్షలు పెడతాం, మేము 40 లక్షలు పెడతాం, అరే మేము ₹1,00,00,000 పెడతాం అని ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ₹1,00,00,000 వాడు పెడతాడు ఈ రోజు. మరి ఆ ₹1,00,00,000 మళ్ళీ ఎక్కడ సంపాదించుకోవాలి? ఊరు మీదనే ఆ ₹1,00,00,000 సంపాదించుకోవాలి. 20 లక్షలు పెడితే నీకు పొద్దున వాంతో తిరిగినందుకు టిఫిన్ పెట్టించాలి, మధ్యాహ్నం అన్నం పెట్టించాలి, సాయంత్రం మళ్ళా డిన్నర్ వేయించి క్వార్టరో లేకపోతే హాఫో ఇచ్చి పంపాలి. మరి ఈ డబ్బులన్నీ సర్పంచ్ అభ్యర్థి ఎవరి మీద రికవరీ చేసుకుంటాడు? మళ్ళా తిరిగి గ్రామం మీదనే తాను పెట్టిన పెట్టుబడిని రికవరీ చేసుకుంటాడు. కాబట్టి దయచేసి నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, డబ్బు ఏరులై పారించాలని చూస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. మందు కూడా ఏరులై పారించాలనుకుంటున్నారు. దీనికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. మంచి పరిపాలన ఎందుకు వస్తలేదు ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీల్లో కావచ్చు అంటే, మంచి ఆలోచనలు ఉన్నోళ్ళు, మంచి సిద్ధాంతం ఉన్నోళ్ళు, మంచి మాటలు మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపించేటోళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు లేనోడు పోయి నేను సమస్యలు పరిష్కరిస్తా, నేను మీకు సహాయం చేస్తా అంటే వానికి ఓట్లేయరు. డబ్బు ఏమనుకు ఉన్నదో చూసి వానికి ఓట్లేసి ఆ తర్వాత పనికి పోతే చలో నేను 30 లక్షల రూపాయలు పెట్టినా కాబట్టి ఈ పనికి నాకు ఇంత అవుతుంది, ఇంత డబ్బులు ఇస్తే పని చేసి పెడతా, లేదా ఊరుకు ప్రజాస్వామ్యం అనే ఓ ముసుగు గప్పి మళ్ళీ తను ₹1,00,00,000 పెడితే తిరిగి ₹2,00,00,000 సంపాదించుకుంటాడు.